మాట మీద నిలుచున్నారు విశాల్ అనే టాక్ బాగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టాక ఆ బిల్డింగ్ లోనే నా పెళ్లి అని విశాల్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటోంది కాలీవుడ్. ఇప్పుడు నడిగర్ సంఘ భవనం పూర్తి కావచ్చుంది. విశాల్ పెళ్లి న్యూస్ చెప్పేశారు. డబల్ హ్యాపీ అంటుంది కోడంబక్కం. నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి. ఇది ఇన్నాళ్ళు విశాల్ పట్టిన మొండి పట్టు. ఆయన కోసమే అన్నట్టుగా నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు పూర్తి కావచ్చాయి. ఇంతకు మించిన శుభతరుణం ఏముందని తన పెళ్లి గురించి అనౌన్స్ చేసేశారు ఈ స్టార్ యాక్టర్. నాకు 15 ఏళ్లుగా విశాల్తో పరిచయం ఉంది. ఎక్కడ కనిపించినా చాలా గౌరవంగా పలకరిస్తారు. మా ఇంటి వరకు వచ్చి నాకున్న ఒక సమస్యను పరిష్కరించిన హీరో నాకు గుర్తున్నంత వరకు తనొక్కరే. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా ముందుండేవారు అంటూ విశాల్ గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు సాయి ధన్సిక. నటిగా నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానంటున్నారు ఈమె. విశాల్తో గత కొన్నాళ్లుగా చనువు పెరిగిందని, ఖచ్చితంగా ఇది పెళ్లికి దారి తీస్తుందని ఇద్దరికీ అనిపించాక ఈ నిర్ణయానికొచ్చామని సాయి ధన్సిక అనౌన్స్ చేశారు. ఆమె నటించిన యోగిడా సినిమా వేడుకలో పెళ్లి గురించి అనౌన్స్ చేసింది ఈ జోడీ. ఆగస్టు 29న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అయితే పెళ్లి తర్వాత ధన్సిక నటిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. విశాల్ ఆనందంగా ఉండడమే తన ధ్యేయమని చెప్పారు ధన్సిక. ఆమె మాట్లాడుతున్నంతసేపు విశాల్ సిగ్గుపడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిప్పుడు.